యానిమల్ మూవీ ఎంతటి విమర్శలు అందుకుందో అంతకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 900 కోట్లకు పైగా రాబట్టి ఎన్నో రికార్డులు సృష్టించింది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ అక్కడ కూడా పలు రికార్డులు బద్దలు కొడుతోంది. గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించగా ఆయనకు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందాన యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రీ కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో తృప్తి క్రేజ్ ఒకసారిగా పెరిగిపోయింది. హీరోయిన్ గా నటించిన రష్మిక కన్నా తృప్తినే ఎక్కువ మార్కులు కొట్టేసిందని చెప్పవచ్చు. మూవీలో జోయా పాత్రలో స్క్రీన్ పై తృప్తి కనిపించింది కొద్ది సమయమే, కానీ ఆమె యాక్టింగ్ తో పాటు లుక్స్ కు సీన్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రణబీర్, తృప్తి మధ్య వచ్చే ఇంటిమేట్ సన్నివేశాలు ముఖ్యంగా హైలైట్ అయ్యాయి. వాటికి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఎవరెవరో పాటలో ఆమె ఎక్స్ప్రెషన్ వేరే లెవెల్. ఈ సినిమా తర్వాత తృప్తికి ఫాలోవర్స్ బాగా పెరిగారట. ఆమెకు వరుస సినిమాలు ఛాన్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈ మూవీకి గాను తృప్తి ఎక్కువ రెన్యూమరేషన్ తీసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అసలు విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఈ సినిమాకు తృప్తి కేవలం 40 లక్షలే తీసుకుందట. ఇది బాగానే తక్కువ అయినప్పటికీ యానిమల్ మూవీ సమయంలో ఆమె ఎవరికీ తెలియదు. అందుకే 40 లక్షలకే ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాత్రం ఆమె రెన్యూమరేషన్ బాగా పెంచేసిందట. హిందీ చంద్రముఖి బూల్ బులయ్యా 3లో నటిస్తోంది తృప్తి. ఈ సూపర్ హిట్ సీక్వెల్ లో నటిస్తున్న ఈ అమ్మడు ₹1 కోటి వరకు అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ నుంచి కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాలో ఆమె నటించనుందట. మరి యానిమల్ తర్వాత తృప్తి నటించిన సినిమాలు హిట్ అయితే ఆమె రెన్యూమరేషన్ 2 కోట్లకు పైగా మారడం పక్కా. మరిన్నిటువంటి మూవీ న్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.